ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో పిలిస్తే పలికే దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పిలిస్తే పలికే దైవం, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతీర్చే దైవమని భావించి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతారు. భక్తిపూర్వకంగా స్వామివారికి ముడుపు కడితే ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబాన్ని అదృష్టం, ఐశ్వర్యం వరిస్తాయి. స్వామివారి ముడుపుకు చాలా శక్తి ఉంటుంది. మీ జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి. మీకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి, ఏ ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఎటువంటి సమస్యలకు ముడుపు కట్టాలంటే వివాహ సమస్యలు ఉన్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు, వ్యాపారంలో లాభాల కోసం, పిల్లల మంచి భవిష్యత్తు కోసం, మంచి ఉద్యోగం కోసం, ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం, సొంతింటి కల నెరవేరాలన్నా, మంచి ఆరోగ్యం లభించాలన్నా, అలాగే డబ్బు సమస్యలు ఉన్నవారు ఆ ఏడుకొండలవాడికి ముడుపు కడతారు. ఈ శక్తివంతమైన ముడుపును ఎలా కట్టాలంటే ఏదైనా ఒక శనివారం రోజున ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరికను చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాను అని చెప్పి మీ సంకల్పము తప్పక నెరవేరాలని వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ముందుగా ఒక తెల్లని కాటన్ వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని పసుపు నీటిలో తడిపి కొంచెం సేపు ఆరబెట్టండి. ఇది పసుపు వస్త్రంగా అవుతుంది. ఈ వస్త్రానికి 4 వైపులా కుంకుమ బొట్టు పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ శక్తిని బట్టి స్వామివారికి దక్షిణ సమర్పించాలి. మీరు ఈ ముడుపుని ఎందుకు కడుతున్నారో మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చెప్పుకొని డబ్బు పెట్టిన ఆ పసుపు రంగు వస్త్రానికి 3 ముడులు వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి మీ కోరిక తీరక ఈ ముడుపు మీ దర్శనానికి వస్తానని స్వామివారికి ముందే మాట ఇవ్వాలి. ఈ ముడుపును మీ పూజ గదిలోనే పెట్టుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదివి స్వామికి హారతి ఇచ్చి ముడుపుకి కూడా హారతి ఇవ్వాలి. మీ కోరికలు తీరాక ఆ ముడుపుతో తిరుమలకి దర్శనానికి వెళ్ళి ఆ ముడుపుతో పాటుగా కొద్దిగా వడ్డీని కూడా కలిపి స్వామివారి హుండీలో వెయ్యాలి. ఒకవేళ ముడుపుతో తిరుమల వెళ్ళలేని వారు మీ దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ముడుపులో ఉన్న డబ్బును హుండీలో సమర్పించవచ్చు. స్వామివారికి నమ్మకంతో ముడుపు కడితే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే స్వామివారికి ప్రీతికరమైన శనివారం రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారం అవుతుంది. శనివారం పాటించే ఎలాంటి పరిహారాలైనా సరే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రతి శనివారం
ఇంట్లో పూజ చేసేవారు పూజలో బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కటిక పేదరికంతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం రోజున 5 యాలకులను మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. మీకున్న ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. అలాగే ప్రతి శనివారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. శనివారం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనరాదు. అవి ఏమిటంటే నువ్వులు, చెప్పులు, నూనె, ఉప్పు, మిరియాలు. ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం రోజున కొనకూడదు. మీరు గనక శనివారం రోజున ఈ వస్తువులు కొంటే డబ్బు సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఏదైనా ఒక శనివారం రోజున గోమాతకు పచ్చగడ్డిని తినిపిస్తే మీకున్న దురదృష్టం మొత్తం అదృష్టంగా మారుతుంది. ప్రతి శనివారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. విశేషంగా ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. స్వామివారి అనుగ్రహంతో 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది. శనివారం రోజున మాత్రమే పూజగదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మిగతా ఏ రోజుల్లోనూ పూజగదిని శుభ్రం చేయకూడదు. ప్రతి శనివారం తప్పకుండా తలస్నానం చేయాలి. వివాహమైన ఆడవారు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే ప్రతి శనివారం పురుషులు తలస్నానం చేస్తే ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. శనివారం రోజున చీపురు కొంటే చాలా మంచిది. మీ ఇంటికున్న దరిద్రాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి శనివారం రోజున ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసాను చదివితే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. ప్రతి శనివారం నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మీ ఇంటికి సకల శుభాలు చేకూరతాయి. ప్రతి శనివారం రాత్రి సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంటికి ధన ప్రవాహం పెరిగి మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ప్రతి శనివారం రోజున మీ పూజగదిలో కొన్ని తులసీ దళాలను పెట్టి శ్రీవేంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. ఇలా 7 శనివారాలు చేస్తే ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అలాగే మీ ఇంటి ఆదాయం పెరగాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో తులసి ఆకులను వేసి మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇంకా మీ ఇంటికి డబ్బు కొరత లేకుండా మీ కుటుంబానికి కుబేరయోగం సిద్ధిస్తుంది. జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రోజున ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని చదవండి. ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సుఖసంతోషాలు వరిస్తాయి. అలాగే రాహుకేతు దోషాలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం రోజున నల్ల కుక్కకు ఆహారం పెట్టండి.
ఇక ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావాలన్నా, మంచి ఉద్యోగాలు ప్రాప్తించాలన్నా ప్రతి శనివారం చీమలకు ఆహారంగా బియ్యం పిండిని వేయండి. అలాగే కుటుంబ సమస్యలు ఉన్నవారు ఏదైనా ఒక శనివారం రోజున 5 రావి ఆకులను తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.